హలో ఎవ్రీవన్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చేంజ్ లైఫ్ కేర్. ప్రస్తుతం ఇండియాని కుదిపేస్తున్న, భయపెడుతున్న ఒక విషయం ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్. ఒక్క ఇండియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ప్రభుత్వాలను కూడా కుదిపేస్తున్న ఒక భయానకమైన సిస్టమ్ ఏదైనా ఉందంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. సో ఎప్పుడైతే ఆన్లైన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో, సో ప్రతి రెవల్యూషన్ మంచి కోసమే జరుగుతుంది, బట్ దాని వెనకాల ఉపద్రవాలు కూడా ఉంటాయి. అలాంటి ఉపద్రవమే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. వారిని టచ్ చేసే దమ్ము కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు లేదు. ఎందుకంటే వన్స్ ఆన్లైన్ అయిన తర్వాత మనం ఏమీ చెయ్యలేము అని చెప్పేసి చాలా ప్రభుత్వాలు చేతులు ఎత్తేసిన రోజులు. సో అలాంటిది మన ఇండియా లాంటి దేశంలో అయితే ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పేసి అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు, ఇటు అధికారులు ప్రతి ఒక్కరు చేతులు ఎత్తేశారు. అయితే దాని దారుణాలు మన దేశంలో ఎవ్వరు ఊహించని రేంజ్లో ఉన్నాయి. మనం చాలామంది ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా, చూసినట్టుగా, విన్నట్టుగా ఏదైతే జరుగుతుందో ఆన్లైన్ బెట్టింగ్స్ గురించి మీకు, మాకు, మనందరికీ తెలిసిన వాళ్ళు చాలామంది వాళ్ళ జీవితాంతం కూడబెట్టుకున్న డబ్బుల్ని పోగొట్టుకున్న సందర్భాలు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో ఉన్నాయి. సో ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, మనం ఇంతకుముందు వీడియోలో ఒకసారి ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా దేశ ప్రజలు ఎలా ప్రాణాలని, తమ ఆస్తుల్ని కోల్పోతున్నారు, వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకునే సత్తా గవర్నమెంట్కి లేదా, అధికారులకు లేదా, దీన్ని కంట్రోల్ చేసే ఒక సిస్టమ్ లేదా అని చెప్పేసి ఎన్నోసార్లు బాధపడ్డ రోజులు, చాలామంది పేరెంట్స్ విలపించిన రోజులు చాలా ఉన్నాయి. సో అలాంటి వాటికి బ్రేక్ చేయడానికి కొన్ని కోట్ల మంది కోరుకుంటున్న ఒక మార్పుకు శ్రీకారం చుడుతూ మొన్న 2 days బ్యాక్ పార్లమెంట్లో ఒక బిల్ పాస్ అయింది. అదేంటంటే ఆన్లైన్లో ఉన్న బెట్టింగ్ యాప్స్ అన్నిటినీ కూడా బ్యాన్ చేస్తూ ఇండియన్ గవర్నమెంట్ మనకు బిల్ తీసుకురావడం జరిగింది. ఆ బిల్ అనేది అఫీషియల్గా పాస్ అయింది. మన రాష్ట్రపతి గారి సైన్ కూడా జరిగింది. సో డెఫినెట్గా ఇది ఒక బిగ్గెస్ట్ మూవ్, మన ఇండియాకి సంబంధించిన మటుకు 100% బిగ్గెస్ట్ మూవ్. ఎందుకంటే మన దేశంలో చాలని జీతాలతో చాలామంది వాళ్ళ చిన్న చిన్న పనులతో కూడబెట్టుకున్న డబ్బు మొత్తాన్ని వాళ్ళ పిల్లలు తెలుసో తెలియకో యువరక్తం ఆ ఉత్సాహంలో ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు చూపిస్తున్న చిన్న చిన్న తాయిలాలకు ఆకర్షింపబడి వీళ్ళకి తెలియకుండా వందల దగ్గర స్టార్ట్ చేసి వేలు లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళు, తద్వారా ఇంట్లో మొహం చూపించలేక ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా కొన్ని వేల మంది ఉన్నారు. సో ఇలాంటి యాప్స్ను బ్యాన్ చేయడం అనేది ముమ్మాటికి ఇండియన్ గవర్నమెంట్కి అవసరం. ప్రజల యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని తీసుకునే అద్భుతమైన స్టెప్కి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పేరెంట్, ప్రతి యువకుడు యాక్సెప్ట్ చేయాలి. అందులో చాలా పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో చెప్పుకోదగ్గ కంపెనీస్ మన ఇండియాలో ఏవైతే ఉన్నాయంటే Dream11 టీమ్, ఇండియన్ క్రికెట్ టీం జెర్సీని స్పాన్సర్ చేసే రేంజ్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. Dream11 టీం, వాళ్ళతో పాటుగా My11 టీమ్, వాళ్ళతో పాటుగా ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని కంపెనీస్ పేర్లు మాత్రమే చెప్తున్నాను. సో వీటన్నిటినీ ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా బ్యాన్ చేసేసింది. సో ఇండియన్ క్రికెట్ టీంకి ఏదైతే జెర్సీ Dream11 వాళ్ళు ఇచ్చారో అది కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది అఫీషియల్గా. సో ప్రతి పేరెంటు ఇంతకాలం బాధపడ్డ ఒక ప్రాబ్లంకి బిగ్గెస్ట్ సొల్యూషన్, ఎవరు ఊహించండి ఇది పాసిబుల్ అవుతుంది అనుకునే ఒక సొల్యూషన్ అనేది ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం యువత కూడా ఇలాంటి బెట్టింగ్స్కి దూరంగా ఉండాలని, అంటే ఆన్లైన్లో బెట్టింగ్ ఎలాగో ఆపేసింది గవర్నమెంట్, బట్ ఆఫ్లైన్ బెట్టింగ్కి దూరంగా ఉండాలి, వాళ్ళ కెరియర్ పైన ఫోకస్ చేయాలి. దిస్ ద అన్బిలీవబుల్ స్టెప్ ఫ్రమ్ ద ఇండియన్ గవర్నమెంట్. థ్యాంక్ యూ.